ఈ స్టేజ్ డెకరేషన్ కానీ క్రిస్మస్ అందరికి మొదటి నుంచి కష్టపడి పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అమెరికా ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ గారు తన బాల్యంలో ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు స్నేహితులతో మాట్లాడేటప్పుడు కానీ ఆడుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా నలుగురితో ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే, నేను ఎప్పటికైనా సరే దేశానికి మంచి ప్రధానమైన వ్యక్తిగా అధ్యక్షుని అవుతాను, గొప్పవాడిని అవుతానని చెప్తూ పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద రాయి తీసుకొచ్చి అక్కడ వేసుకుని దాని మీద నిలబడి అందరి వైపు చూసారని నేను మీ అందరికంటే గొప్పవాడిగా ఉన్నాను, ఎత్తుగా ఉన్నాను, పై స్థాయిలో ఉన్నానని చాలా సంతోషపడుతూ తన లక్ష్యం కొరకు ముందుకు కొనసాగినటువంటి వ్యక్తి. ఇంకా బాల్యంలోనే అందరికైనా పైగా ఉండాలని ఒక చిన్న రాయి వేసుకుని ఎత్తుగా కనిపించడానికి ఆశపడ్డాడు. తర్వాత ఎవరి కాలంలో ఎంతో కష్టపడ్డాడు. ఇంటర్మీడియట్, 10th క్లాస్, డిగ్రీ అన్ని ఫెయిల్ అయినా సరే చాలా కష్టపడి మరి ఆ దేశానికి ప్రధాని అయ్యాడు. అదే రీతిగా మన గ్రామంలో మా పొరవాళ్ళు కూడా చక్కగా చదువుకుంటారు. ఎవరి ప్రాయంలోకి వచ్చినప్పుడు అనుకోకుండా ఇంటర్మీడియట్, డిగ్రీలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ విధంగా ఫెయిల్ అయిన వ్యక్తుల్లో నేను ఒక వ్యక్తిని. అయినప్పటికీ మన జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం తప్పనిసరిగా ఉంటుంది. మనం అందరము మన ఎవరి బిడ్డలు దేవుని తీసుకొని ఒక అబ్రహాం లింకన్ వలె ఇంకా అనేక మంది గొప్పవాళ్ళు వలె గొప్ప ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని, మంచి పదవులు ఆశించాలని దేవుడు ఈ సాయంకాల సమయం వారిని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాడు. కనుక ఈ మాటలు గుర్తు పెట్టుకొని అబ్రహాం లింకన్ ఆదర్శంగా తీసుకొని బిడ్డలందరూ ఎవరి బిడ్డలు చక్కగా చదువుకొని మంచి స్థాయిని సంపాదించుకోవాలని, అదే రీతి ఈ సాయంకాల సమయంలో మీ అందరూ ఈ క్రిస్మస్ వెలుగుల్లో నిండి మీ హృదయాల్లో క్రీస్తుని చేర్చుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ థ్యాంక్ యూ.